వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. హాయ్ అండి అందరికీ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో మనం ఆల్రెడీ స్టాటిక్ జీకే క్లాసెస్ అనేవి 2 days నుంచి చూస్తున్నాము. ఇది 3rd day. సో మీరంతా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్. సో అలాగే మనం ప్రీవియస్గా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి చూసాము. సో ఈరోజు వచ్చేసి మనం అవార్డ్స్ గురించి చూద్దాం. సో ఆల్రెడీ అవార్డ్స్లో మనకి ఇంటర్నేషనల్గా నేషనల్గా మనకి అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చేసరికి మనకి నోబెల్ ప్రైజెస్, రామన్ మెగసెసే అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్గా అంటే అంతర్జాతీయ పరంగా ఇస్తూ ఉంటారు. బట్ మన నేషనల్గా ఇచ్చేటటువంటి అవార్డ్స్ వచ్చేసి మనకి సివిలియన్ అవార్డ్స్, మిలిటరీ అవార్డ్స్, లిటరేచర్ అవార్డ్స్, ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్, అలాగే స్పోర్ట్స్కి సంబంధించి కూడా అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన ఇండియాలో, రైట్. సో ఫస్ట్ మనం నేషనల్ అవార్డ్స్ ఏంటివి, సో సివిలియన్ అవార్డ్స్ అంటే ఏవి, మిలిటరీ అవార్డ్స్ అంటే ఏవి, సో ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. సో ఫస్ట్ నేషనల్ అవార్డ్స్. సో నేషనల్ అవార్డ్స్లో మనం ఫస్ట్ చూసుకుంటే సివిలియన్ అవార్డ్స్ గురించి చూద్దాం. సో పౌర పురస్కారాలు అనమాట. ఓకే, సో పౌర పురస్కారాల్లో మనకి అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం ఏది అంటే భారతరత్న. సో ఈ సివిలియన్ అవార్డ్స్ అనేవి మనకి 4 రకాలు అనమాట. భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, రైట్. సో ఇవన్నీ కూడా మనకేంటి సివిలియన్ అవార్డ్స్ అంట. సో దీంట్లో ఒక్కొక్కటి దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. భారతరత్న గురించి, అలాగే పద్మవిభూషణ్ గురించి, రైట్. సో ఇందులో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ వచ్చేసి మనకేంటి భారతరత్న. సో ఆఫ్టర్ దట్ సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి భారతరత్న అయితే, సెకండ్ ప్లేస్ వచ్చేసి పద్మవిభూషణ్, థర్డ్ ప్లేస్ వచ్చేసి పద్మభూషణ్, అండ్ ఫోర్త్ లాస్ట్ ప్లేస్ వచ్చేసి పద్మశ్రీ అవార్డ్స్. ఓకే, సో ఫస్ట్ మనం భారతరత్న అవార్డ్స్ గురించి చూద్దాం. సో ఇది మనకి 1954 నుంచి ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, భారతరత్న అవార్డ్స్ అనేవి. సో ఇది మనకి ఏ రంగాల్లో ఇవ్వడం జరుగుతుంది అంటే మెయిన్గా ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్, పబ్లిక్ సర్వీసెస్. సో ఈ విధంగా అన్ని రంగాల్లో ఎవరైతే గొప్పగా కృషి చేస్తారో ఆ రంగాలన్నీ వాళ్ళకి కూడా భారతరత్న అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవార్డ్స్ అన్నీ కూడా మనకి Jan 26th ప్రజెంట్ చేస్తారనమాట. ఓకే, సో ఇక్కడ మనకు చూస్తే ఇది వచ్చేసి భారతరత్న యొక్క చిహ్నం ఈ పురస్కారం మీద ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, ఇది వచ్చేసి ఇది ఒక లీఫ్. ఈ లీఫ్ వచ్చేసి మనకి ఇది రాగి ఆకు. సో దీని మీద మనకి భారతరత్న అని దేవనాగరి లిపిలో రాసి ఉండడం జరుగుతుంది, రైట్. సో అండ్ ఇంకొకటి సత్యమేవ జయతే అని కూడా బ్యాక్ సైడ్ రాసి ఉంటుంది. ఓకే, సో ఇది దీనికి సంబంధించి. అండ్ ఇక్కడ ఒకటి వచ్చేసి సూర్యుని బొమ్మ కూడా దీంట్లో ఉంటుందన్నమాట. సో ఇంకోటి ఏంటి అంటే మనకి 1977లో భారతరత్న పురస్కారాన్ని రద్దు చేశారనమాట. సో అప్పట్లో 1977లో ఏ గవర్నమెంట్ ఉంది అంటే మనకి జనతా గవర్నమెంట్. సో ఆఫ్టర్ దట్ 1977 తర్వాత 1980లో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మళ్ళీ భారతరత్న అవార్డ్స్ అనేవి మళ్ళీ ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో చూసుకుంటే మనకి ఫస్ట్ రిసిపెంట్స్ ఎవరు, అలాగే ప్రజెంట్ రిసిపెంట్స్ ఎవరు, సో వీళ్ళ గురించి మనం క్లారిటీగా చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి మనకి భారతరత్న అవార్డ్స్లో 1954 నుంచి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పాం కదా. సో 1954లో ఒక 3 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చేసి సి రాజగోపాలాచారి, అలాగే సివి రామన్, రాధాకృష్ణన్, రైట్. సో ఈ ముగ్గురికి ఫస్ట్ భారతరత్న అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రజెంట్ చూసుకుంటే 2019కి సంబంధించి ఒక ముగ్గురిని ఎంపిక చేయడం జరిగింది. ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగింది వీళ్ళకి అవార్డ్స్ అనేవి, రైట్. సో ఇవి మనకి ఎప్పుడు ఇస్తున్నారు అని చెప్పాను, Jan 26th రిపబ్లిక్ డే రోజున రాష్ట్రపతి గారు దీన్ని ప్రదానం చేస్తారనమాట. సో 2019లో వచ్చినటువంటి పర్సన్స్ ఎవరు అంటే భూపెన్ హజారికా. సో ఇతను వచ్చి ఒక ప్లేబ్యాక్ సింగర్, అస్సాంకి చెందినటువంటి సింగర్. అండ్ నెక్స్ట్ నానాజీ దేశ్ముఖ్ 2019కి సంబంధించిన వ్యక్తి. సో ఇతను ఒక సోషల్ యాక్టివిస్ట్. అలాగే ప్రణబ్ ముఖర్జీ గారు, సో ఈయన కూడా 2019లో ఎంపిక అవడం జరిగింది.
సో ఇతను వచ్చేసి మనకి మాజీ రాష్ట్రపతి గారు, అదేవిధంగా 13th ప్రెసిడెంట్ అనమాట. సో 13th ప్రెసిడెంట్, అది కూడా మనకి 2012 నుంచి 17 వరకు ఈయన ఉండడం జరిగింది. అలాగే యంగెస్ట్ ఫినాన్స్ మినిస్టర్ కూడా అనమాట. 47 ఏజ్లోనే మనకి ఆర్థిక మంత్రిగా ఇతను ఉండడం జరిగింది. ఓకే, సో ఇది భారతరత్న అవార్డ్స్ యొక్క ఫస్ట్ అలాగే లాస్ట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి భారతరత్న అవార్డ్స్లో 1954 నుంచి అప్ టు 2019 వరకు ఇంతమంది రావడం జరిగింది కదా. సో అంతమందిని గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఇందులో మనకి ఫస్ట్ అంటే ఒక్కొక్క కేటగిరీస్లో లైక్ ఆర్ట్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఈ కేటగిరీస్లో ఫస్ట్ పర్సన్స్ ఎవరు, సో వాళ్ళ గురించి చూద్దాం. సో ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ వచ్చేసి భారతరత్న అందుకున్న వారిలో సచిన్ టెండూల్కర్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ నాన్ ఇండియన్స్ అంటే ఫారినర్స్ అనమాట, విదేశానికి చెందినటువంటి నాన్ ఇండియన్స్ ఉంటారు కదా. సో వాళ్ళు వచ్చేసి మనకి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఆయనకి 1997లో రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ నెల్సన్ మండేలా 1990లో ఇవ్వడం జరిగింది అనమాట భారతరత్న అవార్డు అనేది. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ మ్యూజిషియన్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఆ తర్వాత ఇప్పటి వరకు భారతరత్న అందుకున్న వారిలో 5 ఉమెన్స్ ఉండడం జరిగింది. సో అప్ టు నౌ, సో టోటల్గా ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారు భారతరత్న అవార్డ్స్ అంటే 48 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. లైక్ 1954 నుంచి 2019 వరకు చూసుకుంటే 48 మెంబర్స్కి ఇచ్చారు. అందులో 5 ఉమెన్స్ రావడం జరిగింది. ఆ 5 ఉమెన్స్ ఎవరు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, మదర్ తెరిసా, ఇందిరాగాంధీ, అరుణ్ ఆసఫ్ అలీ, లతా మంగేష్కర్. సో వీళ్ళకి ఇక్కడ ఏ ఇయర్లో ఇచ్చారని కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, రైట్. సో ఈ 5 మెంబర్స్కి, అది కూడా ఈ ఉమెన్స్కి భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అలాగే తొలి ప్రధాని, భారతరత్న అందుకున్నటువంటి ఫస్ట్ పిఎం. సో మీకు ఉంటే నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో చాలా వరకు దీంట్లో లేదు, నేను చెప్తూ ఉంటాను. సో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫిల్మ్ యాక్టర్ వచ్చేసి ఎంజి రామచంద్రన్. ఓకే, సో ఎంజిఆర్ అంటాం, ఎంజి రామచంద్రన్. ఆ తర్వాత మరణించిన తర్వాత భారతరత్న అందుకున్న వాళ్ళల్లో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మనకి లాల్ బహదూర్ శాస్త్రి, రైట్. సో లాల్ బహదూర్ శాస్త్రి ఇతను మరణించిన తర్వాత తీసుకున్నటువంటి ఫస్ట్ పర్సన్. అండ్ మరణించిన తర్వాత తీసుకున్నటువంటి ఫస్ట్ మహిళ ఎవరు అంటే మనకి అరుణ ఆసఫ్ అలీ. సో 1997లో ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది. అండ్ ఇంకొకటి 1992లో సుభాష్ చంద్రబోస్ గారికి ఇవ్వడం జరిగింది భారతరత్న అవార్డు అనేది, కానీ ఆయన స్వీకరించడం జరగలేదన్నమాట. అంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు దాన్ని తిరస్కరించడం జరిగింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి 2019లో కూడా భూపేన్ హజారికా కూడా తిరస్కరించడం జరిగింది. అంటే చనిపోయిన తర్వాత ఇవ్వడం జరిగింది, బట్ వాళ్ళు తీసుకోలేదు. సో ఇది టోటల్గా భారతరత్నకు సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ పద్మ అవార్డ్స్ గురించి చూద్దాం. సో భారతరత్న అయిపోయాక మనకి పద్మ అవార్డ్స్లో చూస్తే మనకి ఎన్ని ఉన్నాయి? పద్మ విభూషణ్ ఉంది, పద్మభూషణ్ ఉంది, అలాగే పద్మశ్రీ అవార్డ్స్. సో ఈ అవార్డ్స్ అన్నీ కూడా సేమ్ ఆర్ట్, సోషల్, పబ్లిక్ అఫైర్స్, సైన్స్, ఇంజనీరింగ్, సో ఇలాంటి కేటగిరీస్ అన్నిట్లో కూడా ఎవరైతే విశేషవంతంగా కృషి చేస్తారో వాళ్ళందరికీ ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ పద్మ అవార్డ్స్ కూడా సేమ్ ఎవ్రీ ఇయర్ కూడా 26th జనవరి అప్పుడు ప్రకటించడం జరుగుతుంది. బట్ వాళ్ళందరికీ కూడా రాష్ట్రపతి భవన్లో March-April టైంలో వాళ్ళకి రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి గారు ప్రదానం చేస్తారనమాట. ఓకే, సో ఈ ఇయర్ చూసుకుంటే మనకి 2020లో ఎంతమందికి పద్మ అవార్డ్స్ వచ్చాయంటే టోటల్గా 141 మెంబర్స్కి వచ్చింది. అందులో పద్మ విభూషణ్కి సంబంధించి 7 మెంబర్స్, ఆ తర్వాత పద్మభూషణ్ 16 మెంబర్స్, పద్మశ్రీ అవార్డ్స్ 118 మెంబర్స్. సో వీళ్ళెవరు? ఈ 7 మెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో చూద్దాం పద్మ విభూషణ్ అవార్డ్స్ గురించి. సో ఇది పద్మ విభూషణ్ అవార్డు యొక్క సింబల్. అండ్ నెక్స్ట్ 7 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది అని చూసాం కదా. సో ఆ 7 మెంబర్స్ వచ్చేసి ఒకరు వచ్చేసి జార్జ్ ఫెర్నాండెస్, ఆ తర్వాత అరుణ్ జైట్లీ. సో వీళ్ళిద్దరికి చనిపోయిన తర్వాత ఇవ్వడం జరిగింది. అలాగే సుష్మా స్వరాజ్ గారికి కూడా. అండ్ నెక్స్ట్ అనిరుద్ జుగన్నాథ్, మ్యారీకోమ్,
నెక్స్ట్ సి మిశ్రా. ఓకే, సో వీళ్ళందరికీ పద్మవిభూషణ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. అలాగే వీళ్ళు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు కూడా మనకి ఇంపార్టెంటే. ఓకే, సో నెక్స్ట్ పద్మభూషణ్. సో పద్మభూషణ్ అవార్డ్స్ టోటల్గా 16 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ లిస్ట్ అంతా కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నోట్ డౌన్ చేసుకోండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ పద్మశ్రీ అవార్డ్స్. టోటల్గా మనకి 118 అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో 118 మెంబర్స్ని గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి సో కొంతమంది మనం స్పెసిఫిక్గా చూద్దాం. సో ఒక 2 పర్సన్స్, వాళ్ళు వచ్చేసి జగదీష్ లాల్ అహూజా. సో ఇతను లంగర్ బాబాగా ఫేమస్ అవ్వడం జరిగింది. సో ఇతను ఎక్కువగా సామాజిక సేవలు అనేవి చేస్తూ ఉంటారనమాట. అలాగే నెక్స్ట్ జావేద్ అహ్మద్ టక్. సో ఇతను వచ్చేసి జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి పర్సన్. ఇతను ఎక్కువగా దివ్యాంగులు ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటారు, జావేద్ అహ్మద్ టక్. ఓకే, సో పద్మశ్రీ అవార్డ్స్ వచ్చేసి టోటల్గా 118 అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గాంధీ పీస్ ప్రైజ్. ఓకే, సో గాంధీ పీస్ ప్రైజ్ అనమాట. ఇది మనకి 1995 నుంచి ఇవ్వడం జరిగింది. సో అది కూడా 125th బర్త్ యానివర్సరీ మహాత్మా గాంధీ యొక్క 125వ జయంతి సందర్భంగా 1995 నుంచి కూడా ఈ గాంధీ పీస్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికి ఇస్తారు ఈ గాంధీ పీస్ ప్రైజ్ అంటే మనకి ఎవరైతే అహింసాయుత మార్గంలో అంటే శాంతియుతంగా ఉంటారు కదా, సో అటువంటి వాళ్ళకి ఈ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ రిసిపెంట్ ఎవరు అంటే మనకి 1995 నుంచి ఇస్తున్నారు కాబట్టి ఫస్ట్ పర్సన్ వచ్చేసి జూలియస్ నైరే, డాక్టర్ జూలియస్ నైరే. సో ఇతను వచ్చేసి టాంజానియా యొక్క ప్రెసిడెంట్. సో ఇతను టాంజానియా గాంధీగా కూడా ప్రసిద్ధి చెందడం జరిగింది. ఓకే, సో ఇది ఈ అవార్డు పొందినటువంటి ఫస్ట్ పర్సన్. అండ్ నెక్స్ట్ ఈ అవార్డు పొందిన సెకండ్ పర్సన్ వచ్చేసి డాక్టర్ ఏటి అరియార్త్నే, రైట్. సో ఇతను ప్రెసిడెంట్ ఆఫ్ సర్వోదయ శర్మానంద మూమెంట్, శ్రీలంకకు చెందిన వ్యక్తి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ గాంధీ పీస్ ప్రైజ్ అనేది ఒక పర్సన్స్కే కాదండి, సంస్థలకు కూడా ఇస్తారు. ఓకే, సో అటువంటి సంస్థల్లో ఫస్ట్ సంస్థ ఏ సంస్థకు వచ్చింది అంటే మనకి రామకృష్ణ మిషన్ 1998లో రావడం జరిగింది, రామకృష్ణ మిషన్. సో అవార్డు పొందినటువంటి తొలి సంస్థ. నెక్స్ట్ బాబా ఆమ్టే. సో బాబా ఆమ్టే వచ్చేసి మనకి ఈ అవార్డు పొందినటువంటి తొలి భారతీయుడు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇండియన్ పర్సన్ ఎవరు అంటే మనకి బాబా ఆమ్టే. సో నెక్స్ట్ నెల్సన్ మండేలా. అలాగే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి గ్రామీణ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్. వీళ్ళిద్దరికి జాయింట్లీగా ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ అవార్డుని తొలిసారిగా ఫస్ట్ టైం జాయింట్లీగా ఇవ్వడం జరిగింది అనమాట. అది కూడా ఏ సంవత్సరంలో, 2000 సంవత్సరంలో. అండ్ ఆ తర్వాత ప్రజెంట్ ఎవరికి ఇచ్చారు అంటే 2015, 16, 17, 18 ఈ టైంలో చూసుకుంటే మనకి ఎవరెవరికి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అంటే సో ఫస్ట్ 2015లో చూసుకుంటే వివేకానంద కేంద్ర, కన్యాకుమారికి చెందినటువంటి సంస్థ. ఓకే, సో నెక్స్ట్ 2016లో అక్షయ పాత్ర ఫౌండేషన్, అలాగే సులభ్ ఇంటర్నేషనల్, ఈ 2 సంస్థలకి కలిపి 2016లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే అక్షయ పాత్ర ఫౌండేషన్ వచ్చేసి ఏం చేసింది అంటే ఇది భారతదేశం అంతటా కూడా చాలామంది పిల్లలకు అనమాట మధ్యాహ్న భోజనం అనేది అందించడం జరిగింది. అలాగే సులభ్ ఇంటర్నేషనల్ వచ్చేసి మనకి భారతదేశంలో మన యొక్క పారిశుద్ధ్య యొక్క పరిస్థితిని డెవలప్మెంట్ చేసింది అనమాట సులభ్ ఇంటర్నేషనల్ అనేది. సో అందుకని చెప్పి ఈ 2 కూడా గాంధీ పీస్ ప్రైజ్కి అర్హత సాధించడం జరిగింది. అండ్ నెక్స్ట్ 2017లో ఏకల్ అభియాన్ ట్రస్ట్ వచ్చేసి ఇది రూరల్ ఏరియాస్లో అలాగే గిరిజన పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్లో అనమాట ఇది సహకారం అందించింది ఏకల్ అభియాన్ ట్రస్ట్ అనేది. సో నెక్స్ట్ 2018 యొహోయ్ ససాకవా. సో ఇందులో ఏంటి అంటే ఇతను ఏం చేశాడు అంటే భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా కుష్టు వ్యాధి యొక్క నిర్మూలనలో కృషి చేయడం జరిగిందనమాట. సో అందుకని ఈ వ్యక్తికి గాంధీ పీస్ ప్రైజ్ అనేది లభించింది. ఓకే,
సో టు ఎరాడికేట్ లెప్రసీ, రైట్. సో ఇవి మనకి గాంధీ పీస్ ప్రైజ్కి సంబంధించినటువంటి అవార్డ్స్. సో నెక్స్ట్ లిటరరీ అవార్డ్స్ గురించి చూద్దాం. అంటే సాహిత్య రంగంలో ఎటువంటి అవార్డ్స్ ఇస్తారు, అదేవిధంగా ప్రజెంట్ ఎవరికి ఇచ్చారు, అండ్ ఏ అవార్డ్స్ ఉన్నాయి ఈ లిటరరీ అవార్డ్స్లో. నెక్స్ట్ లిటరరీ అవార్డ్స్లో ఫస్ట్ వచ్చేసి మనకి జ్ఞాన్పీఠ్ అవార్డ్. సో అందరికీ తెలిసే ఉంటుంది, జ్ఞాన్పీఠ్ అవార్డ్ అనేది మనకి సాహిత్య రంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నతమైన అవార్డు అనమాట. ఓకే, సో అత్యున్నత సాహితీ పురస్కారం అని కూడా అంటాము ఈ జ్ఞాన్పీఠ్ అవార్డ్ని. సో 1964లో ఇది ఇవ్వడం స్టార్ట్ చేశారు, బట్ దీన్ని జ్ఞాన్పీఠ్ అవార్డ్ అనేది తీసుకొచ్చింది 1964, బట్ దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది 1965 నుంచి. ఓకే, సో దీన్ని స్థాపించింది ఎవరు, అసలు ఈ అవార్డ్స్ తీసుకొచ్చింది ఎవరు అంటే సాహు శాంతి ప్రసాద్, రోమా జైన్, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. సో వీళ్ళిద్దరూ కలిసి ఈ జ్ఞాన్పీఠ్ అవార్డ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ అవార్డుకి ఇచ్చేటటువంటి ప్రైజ్ వచ్చేసి ఒక విగ్రహం ఇస్తారు. ఆ విగ్రహం ఏంటి అంటే వాగ్దేవి కాంస్య విగ్రహం అనమాట. ఓకే, సో అది జ్ఞాన్పీఠ్ అవార్డు యొక్క హిస్టరీ బ్యాక్గ్రౌండ్. అండ్ నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ రిసిపెంట్ ఎవరు, ఫస్ట్ రిసిపెంట్ వచ్చేసి మనకి 1965లో ఫస్ట్ వ్యక్తి జి శంకర్ కురూప్. సో ఇతను మలయాళం లిటరేచర్ చెందినవాడు, సో మలయాళం లాంగ్వేజ్ అనమాట, జి శంకర్ కురూప్. సో ఇతను రాసినటువంటి రచన ఏంటిది అంటే ఒడుక్కుజుల్. ఓకే, సో ఒడుక్కుజుల్ మలయాళంలో రాశారు, ఒడుక్కుజుల్ ఇది ఫస్ట్ రిసిపెంట్. అండ్ నెక్స్ట్ ఈ అవార్డు పొందిన సెకండ్ పర్సన్ వచ్చేసి మనకి బందోపాధ్యాయ 1966లో. సో ఇతను బెంగాలీ రైటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1976లో ఆశాపూర్ణాదేవి. సో ఈ వ్యక్తి వచ్చేసి మనకి అవార్డు పొందినటువంటి మొట్టమొదటి మహిళ అనమాట. జ్ఞానపీఠ అవార్డు అందుకున్నటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు అంటే ఆశాపూర్ణాదేవి. 1976లో ఎవరికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈవిడ రాసినటువంటి రచన వచ్చేసి ప్రథమ్ ప్రతిశ్రుతి. సో ఈవిడ వచ్చేసి బెంగాలీ రైటర్, ఈవిడ కూడా బెంగాలీ రైటర్. సో ఈవిడ రచన ఏంటి, ప్రథమ్ ప్రతిశ్రుతి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1981 అమృత ప్రీతం. సో అమృత ప్రీతం. సో ఇతను రాసినటువంటి ఈవిడ రాసినటువంటి రచన వచ్చేసి కాగజ్ కా కాన్వాస్, కాగజ్ కా కాన్వాస్. సో ఈ అవార్డు పొందిన సెకండ్ పర్సన్, రైట్. సో నెక్స్ట్ 2006లో రవీంద్ర కాలేకర్, సత్యవత్ శాస్త్రి. సో వీళ్ళిద్దరికీ కలిపి జ్ఞాన్పీఠ్ అవార్డు రావడం జరిగింది. సో ఈ అవార్డు పొందినటువంటి సంయుక్తంగా పొందినటువంటి రెండు పర్సన్స్ ఎవరు అంటే రవీంద్ర కాలేకర్, సత్యవత్ శాస్త్రి. అండ్ కొంకణి సంస్కృత అవార్డులకి, కొంకణ్ సంస్కృత లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, సో ఈ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి ఫస్ట్ జ్ఞాన్పీఠ్ అవార్డు వీళ్ళే అనమాట. ఓకే, సో ప్రజెంట్ 2018లో చూసుకుంటే మనకి 54th జ్ఞాన్పీఠ్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఎవరికి వచ్చింది అంటే మనకి అమితావ్ ఘోష్. ఓకే, సో ఇతను ఇంగ్లీష్ రైటర్. సో అలాగే ఇంగ్లీష్లో ఫస్ట్ టైం జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే అమితావ్ ఘోష్ అనమాట. ఓకే, సో అమితావ్ ఘోష్. నెక్స్ట్ 2019 వచ్చేసి మనకి 55th జ్ఞాన్పీఠ్ అవార్డ్. సో ఇతను వచ్చేసి అచ్యుతాన్ నంబూతిరి. ఓకే, సో ఇతను మలయాళం రైటర్ అనమాట. ఓకే, సో ఇప్పటి వరకు మనకి ఎన్ని జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ వచ్చాయి అంటే 55 జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇప్పుడు అమితావ్ ఘోష్ చూసుకుంటే, సో అతనికి ఇంగ్లీష్లో చాలా రచనలు రాశారు. సో అతని దాంట్లో పేరు మోసినటువంటి ఒక నవల ఏంటి అంటే ద షాడో లైన్స్. అండ్ నెక్స్ట్ అచ్యుతన్ నంబూతిరి. సో ఇతను మలయాళం రైటర్. సో ఇతను చాలా రచనలు రాశారు, అందులో ఖండకావ్య అనే దానికి ఎక్కువగా ఆదరణ అనేది పొందడం జరిగింది. సో ఇది 1952లో పబ్లిష్ అయిందనమాట. సో అలాగే ఇతను శ్రీమద్ భాగవతం, మహాభాగవతం ఇవన్నీ కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఓకే, సో అది జ్ఞాన్పీఠ్ అవార్డ్ గురించి. అండ్ నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే జ్ఞాన్పీఠ్ అవార్డులో ఇప్పటి వరకు తెలుగులో అంటే తెలుగు లిటరేచర్కి సంబంధించి
ఎంతమందికి వచ్చింది అంటే ఈ ముగ్గురికి రావడం జరిగింది. విశ్వనాథ్ సత్యనారాయణ, డాక్టర్ సి నారాయణ రెడ్డి, అలాగే రావూరి భరద్వాజ్. ఓకే, సో విశ్వనాథ్ సత్యనారాయణ, డాక్టర్ సి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ్. సో వీళ్ళకి తెలుగు రచనలో రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాహిత్య అకాడమీ అవార్డు. సో ఇది వచ్చేసి మనకి లిటరేచర్లో నెక్స్ట్ అవార్డు అనమాట, సాహిత్య అకాడమీ. సో ఈ సాహిత్య అకాడమీ గురించి చూస్తే మనకి ఇది 1955లో స్టార్ట్ చేయడం జరిగింది. సో టోటల్గా 22 లాంగ్వేజెస్లో దీనికి అవార్డ్స్ ఇస్తారనమాట. 22 లాంగ్వేజెస్ లైక్ ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఉర్దూ ఇలాంటివి మొత్తం 22 భాషల్లో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇంగ్లీషు, తెలుగు ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్కి సంబంధించి 2019లో ఎవరికి వచ్చింది అంటే శశి థరూర్. సో ఇతను రచించినటువంటి ఒక నావెల్కి అనమాట, నాన్ ఫిక్షన్. సో ఆ నావెల్ నేమ్ వచ్చేసి అన్ ఎరా ఆఫ్ డార్క్నెస్. ఓకే, సో నెక్స్ట్ తెలుగులో వచ్చేసి మనకి బండి నారాయణ స్వామి. సో ఇతను సప్తభూమి అనేటటువంటి ఒక నావెల్ని రచించడం జరిగింది. సో ఇతను సాహిత్య అకాడమీ విన్నర్. ఓకే, సో వీళ్ళిద్దరూ 2019 సంబంధించినటువంటి విన్నర్స్. సో అలాగే ఇప్పుడు చూస్తే మనకి మొత్తం నేను ఇక్కడ 22 లాంగ్వేజెస్లో ఎవరెవరికి వచ్చింది అని చెప్పి నేను ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో నోట్ డౌన్ చేసుకోండి. సో నెక్స్ట్ సరస్వతి సమ్మాన్. సో నెక్స్ట్ ఆఫ్టర్ సాహిత్య అకాడమీ సరస్వతి సమ్మాన్ అవార్డు. సో సరస్వతి సమ్మాన్ అవార్డు వచ్చేసి ఇది కూడా లిటరరీ అవార్డే. సో దీన్ని ఎవరిస్తారు అంటే కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈసారి 2019లో ఎవరికి వచ్చింది ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు అంటే వాసుదేవ్ మోహి. సో ఇతను ఒక సింధీ రైటర్ అనమాట, సింధీ రచయిత. సో ఇతనికి 29th సరస్వతి సమ్మాన్ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. సో ఏం రాశారు అతను అంటే చెక్ బుక్ అనేటటువంటి ఒక స్టోరీ అన్నమాట. ఓకే, సో దానికి ఇతనికి సరస్వతి సమ్మాన్ అవార్డు రావడం జరిగింది. అలాగే ప్రీవియస్ ఇయర్ 2019 కంటే ముందు 2018లో చూసుకుంటే మనకి కె శివారెడ్డి. సో ఇతని రచన ఏంటి అంటే పక్కకి ఒత్తిగిలితే. ఓకే, సో ఇది ఒక పోయట్రీ అనమాట. సో తెలుగులో రావడం జరిగింది సరస్వతి సమ్మాన్ అవార్డు. ఓకే, సో నెక్స్ట్ మూర్తిదేవి అవార్డు. ఓకే, సో మూర్తిదేవి అవార్డు సో 2017లో వచ్చేసి మనకి జాయ్ గోస్వామి. సో మూర్తిదేవి అవార్డు కూడా సేమ్ లిటరరీ అవార్డు అనమాట, మూర్తిదేవి అవార్డు అనేది. సో ఎవరికి వచ్చింది అంటే జాయ్ గోస్వామి. సో ఇతను బెంగాలీ రైటర్. నెక్స్ట్ 2019లో 33rd అంటే 33వ వ్యక్తికి రావడం జరిగింది. సో ఆ వ్యక్తి వచ్చేసి విశ్వనాథ్ తివారీ. ఓకే, సో ఇందులో హిందీ సంబంధించి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఇతని పేరు వచ్చేసి విశ్వనాథ్ తివారీ. ఓకే, సో మూర్తిదేవి అవార్డు అంటే మనకి లిటరేచర్కి సంబంధించి ఇంకో అవార్డు అనమాట. అండ్ నెక్స్ట్ సో అవి టోటల్గా లిటరరీ అవార్డ్స్లో ఉన్నటువంటి మెయిన్ అవార్డ్స్. సో నెక్స్ట్ వచ్చేసి గ్యాలంటరీ అవార్డ్స్ గురించి చూద్దాం. సో ఈ గ్యాలంటరీ అవార్డ్స్లో ఏమేమి ఉన్నాయి మనకి అంటే పరమ్వీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర, అశోక్ చక్ర, కీర్తి చక్ర, అలాగే శౌర్య చక్ర. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి సైనికులకు ఇస్తారనమాట ఈ అవార్డ్స్ వచ్చేసి. సో ఫస్ట్ మనం పరమ్వీర చక్ర గురించి చూద్దాం. సో సైనికులకి ఫస్ట్ ఇచ్చేటటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారం ఏది అంటే ఈ పరమ్వీర చక్రనే. సో ఇది వచ్చేసి ఈ మెడల్ అనమాట. సో మ్యాక్సిమం అందరూ చనిపోయాక ఇవ్వడం జరుగుతుంది ఈ పరమ్వీర చక్ర అనేది. సో ఇది వచ్చేసి మనకి 1950 నుంచి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ అవార్డ్స్ ప్రకటించింది పరమ్వీర చక్ర ఇచ్చింది మాత్రం 1947 నుంచి ఇచ్చారు. కానీ 1947లో ఎవరెవరు ఏ పర్సన్స్ అని చెప్పి ఎంపిక చేయడం జరిగింది. బట్ వాళ్ళకి ఇచ్చింది 1950లో అనమాట. ఓకే, సో ఈ మెడల్ చూసుకుంటే మనకి బ్రాంజ్ మెడల్. సో కాంస్యంతో తయారు చేస్తారు ఈ మెడల్ని. సో ఇక్కడ చూస్తే మనకి ఇది
బ్రాంజ్తో తయారు చేయబడుతుంది. అలాగే ఇది పర్పుల్ కలర్తో ఉన్నటువంటి ఒక రిబ్బన్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ పరమవీర చక్రాలో ఫస్ట్ రిసిపెంట్ అంటే ఫస్ట్ వ్యక్తి తీసుకున్న వ్యక్తి ఎవరు అంటే సోమనాథ్ శర్మ. ఓకే, సో సోమనాథ్ శర్మ. సో ఇతను 1947లో చెప్పాను కదా ఆల్రెడీ 1947 నుంచి ఎంపిక చేయడం జరిగింది అని. సో 1947లో తీసుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మేజర్ సోమనాథ్ శర్మ. అండ్ ఆ తర్వాత ఎంతమందికి ఇప్పటి వరకు పరమవీర చక్ర ఇచ్చారంటే 21 సోల్జర్స్ 21 సైనికులకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇట్ ఈస్ ద హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ అనమాట పరమవీర చక్ర. అండ్ నెక్స్ట్ ఇంకొకటి 20 మెంబర్స్ వచ్చేసి ఆర్మీ పీపుల్కి ఇచ్చారు. అండ్ ఒక పర్సన్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్కి చెందిన వ్యక్తికి ఇవ్వడం జరిగింది ఈ పరమవీర చక్ర అనేది. ఓకే, సో నెక్స్ట్ మహావీర చక్ర. ఇది వచ్చేసి సెకండ్ గ్యాలంటరీ అవార్డు. ఇది వచ్చేసి మనకి సిల్వర్లో ఉంటుంది ఈ మెడల్. ఇది తయారు చేయడం సిల్వర్ అనమాట. ఓకే, సో ఇప్పటి వరకు 218 పర్సన్స్కి ఈ మెడల్ అనేది ఇవ్వడం జరిగింది మహావీర్ చక్ర. ఓకే, సో భారతదేశ సైనికులకు ఇచ్చేటటువంటి రెండవ అత్యున్నత గ్యాలంటరీ అవార్డు అనమాట. ఓకే, సో ఫస్ట్ మొదటి వ్యక్తి ఈ అవార్డు పొందినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే మనకి లెఫ్టినెంట్ కల్నల్ దివాన్ రంజిత్ రాయ్. సో ఏ ఇయర్లో ఇచ్చారు ఇతనికి అంటే 1947లోనే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రిబ్బన్ అనేది హాఫ్ వైట్ అండ్ హాఫ్ ఆరెంజ్ కలర్ అనేది ఉండడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మహావీర చక్ర రాశారు ఇంగ్లీష్లో, అలాగే తెలుగులో హిందీలో. ఓకే, నెక్స్ట్ వీర చక్ర. సో ఇది మనకి థర్డ్ అత్యున్నత గ్యాలంటరీ అవార్డు. సో ఇప్పటి వరకు 1322 మెంబర్స్ అనేది ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ 2019లో ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే అభినందన్ వర్ధమాన్. సో ఇతను మీ అందరికీ తెలిసిన పర్సనే, ఐ థింక్ సో. ఓకే, సో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్. ఇతను వచ్చేసి పైలట్, సో ఎయిర్ ఫోర్స్కి చెందిన వ్యక్తి. సో 2019లో వీర చక్ర పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి అభినందన్ వర్ధమాన్. సో ఇది దీని గురించి. అండ్ నెక్స్ట్ అశోక్ చక్ర వచ్చేసి మనకి ఇది 4th గ్యాలంటరీ అవార్డు అనమాట. సైనికులకి ఇచ్చేటటువంటి 4వ అత్యున్నత పురస్కారం అశోక్ చక్ర. అంతకుముందు మనకి ప్రీవియస్గా అశోక్ చక్రలోనే ఇంకా 2 కేటగిరీస్ ఉండేవి, అశోక్ చక్ర 1, 2, 3 అని. బట్ ఆ తర్వాత ఏమైంది అంటే అశోక్ చక్రలోనే 1, 2 ఉన్నాయి కదా, 2, 3 ఉన్నాయి కదా. సో అవి వచ్చేసి మనకి కీర్తి చక్ర అలాగే శౌర్య చక్రగా మార్చడం జరిగిందనమాట. ఓకే, సో అశోక్ చక్ర వచ్చేసి మనకి 2019లో ఎవరు తీసుకున్నారు అంటే లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వానీ. సో ఇతను జమ్మూ కాశ్మీర్ పర్సన్. సో ఫస్ట్ టైం ఒక కాశ్మీర్ పర్సన్కి ఈ అశోక చక్ర అవార్డు అనేది రావడం జరిగింది, ఈ గ్యాలంటరీ అవార్డు అనేది. సో అతను ఎవరు లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వానీ. ఓకే, సో 2019. ఆ తర్వాత అంతకుముందు ప్రీవియస్ 2018లో జ్యోతి ప్రకాష్ నిరాలా, అంతకుముందు 2017లో హంగ్పన్ దాదా. సో ఇది అత్యుత ధైర్యవంతులకి ఈ అవార్డ్స్ అనేవి, ఈ సైనికులకి సంబంధించిన అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కీర్తి చక్ర అవార్డ్ అలాగే శౌర్య చక్ర. సో కీర్తి చక్ర అవార్డ్ చూసుకుంటే మనకి 2019లో ఎవరికి వచ్చింది అంటే సాపర్ ప్రకాష్ జాదవ్, ఆర్మీకి చెందిన పర్సన్. అలాగే శ్రీ హర్షపాల్ సింగ్, ఇతను సిఆర్పిఎఫ్ కమాండర్ అనమాట. ఓకే, సో వీళ్ళు 2019 రెసిపెంట్స్. నెక్స్ట్ అంత నేమ్స్ అనేవి అంత ఇంపార్టెంట్ కాదు, ఎంతమందికి ఇచ్చారు అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇది కీర్తి చక్ర, శౌర్య చక్ర. ఇక్కడ చూస్తే మనకి ఈ అవార్డ్స్లో ఇది కీర్తి చక్రకి ఇచ్చేటటువంటి అవార్డు, ఇది శౌర్య చక్రకి. సో వీటి రెండింటి మధ్యలో కూడా మనకి అశోక్ చక్రం ఉంటుందన్నమాట. ఇది అశోక్ చక్రం. ఓకే, సో నెక్స్ట్ అవి మనకి గ్యాలంటరీ అవార్డ్స్ గురించి. సో గ్యాలంటరీ అవార్డ్స్లో మళ్ళీ ఇక్కడ అశోక్ చక్రలో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మనకి మొట్టమొదటి వ్యక్తి నాయక్ నార్ బహదూర్ థాపా. ఓకే,
సో ఇతను ఫస్ట్ వ్యక్తి అనమాట. అలాగే ఈ అవార్డు పొందిన తొలి మహిళ కూడా ఉన్నారు. సో ఆ ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే కమలేష్ కుమారి. ఓకే, సో అది అశోక్ చక్రకు సంబంధించింది అండ్ గ్యాలంటరీ అవార్డ్స్ గురించి. సో నెక్స్ట్ వివిధ దేశాలకు సంబంధించి హైయెస్ట్ మిలిటరీ అవార్డ్స్ ఏంటివి వాటి గురించి చూద్దాం. ఓకే, సో ఇండియాలో హైయెస్ట్ ఏంటి మనకి మిలిటరీ అవార్డ్స్ గ్యాలంటరీ అవార్డ్స్లో అంటే పరమవీర చక్ర, రైట్. సో నెక్స్ట్ ఇటలీకి సంబంధించి మెడల్ ఫర్ వాలోర్, జర్మనీకి సంబంధించి ఐరన్ క్రాస్. నెక్స్ట్ జపాన్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్. అండ్ నెక్స్ట్ యునైటెడ్ కింగ్కి సంబంధించి విక్టోరియా క్రాస్. ఫ్రాన్స్కి సంబంధించి క్రోయోస్ డి గ్యూరే. అండ్ నెక్స్ట్ యుఎస్ఏ వచ్చేసి మనకి మెడల్ ఆఫ్ హానర్. ఓకే, సో ఇక్కడ ఏ ఇయర్ అడుగుతున్నారు కదా మీరు అశోక్ చక్రాలో ఇచ్చినటువంటి ఫస్ట్ పర్సన్స్ గురించి. సో ఫస్ట్ పర్సన్ అయితే నాయక్ బహదూర్ తాపా వచ్చేసి 1952, అలాగే కమలేష్ కుమారి వచ్చి 2001. ఓకే, సో ఇవి హైయెస్ట్ మిలిటరీ డెకరేషన్స్ ఆన్ ద వరల్డ్ అనమాట. సో అదర్ కంట్రీస్లో ఇచ్చేటటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారాలు సైనికులకి. సో అది మొత్తం లిటరరీ అండ్ అలాగే గ్యాలంటరీ అవార్డ్స్ గురించి. సో ఇప్పుడు వచ్చేసి మనం చలనచిత్ర రంగంలో ఇచ్చేటటువంటి అవార్డ్స్ గురించి చూద్దాం. చలనచిత్ర రంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నతమైన అవార్డు వచ్చేసి మనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. సో ఆల్రెడీ మీకు ఈ దాదాసాహెబ్ అంటే ఎవరు తెలుసా మీకు ఎవరికైనా కానీ? సో ఇది ఇండియాస్ హైయెస్ట్ అవార్డ్ ఇన్ సినిమా. సో సినిమాస్లో మూవీస్కి సంబంధించి హైయెస్ట్ అవార్డ్ ఏది అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అనమాట. సో దాదాసాహెబ్ ఫాల్కే ఎవరు అంటే మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అనమాట. సో ఇతను ఇండియన్ సినిమాకే ఫాదర్. సో ఈ అవార్డ్ అనేది మనకి 1969 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది సినీ రంగానికి చెందినటువంటి అత్యున్నత అవార్డు. అండ్ నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ రెసిపెంట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మనకి దేవికా రాణి రోరిచ్. ఓకే, సో ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి 1969. సో 1969 నుంచి ఈ అవార్డు ఇస్తున్నారని చెప్పాం కదా. సో ఫస్ట్ వ్యక్తి వచ్చేసి దేవికా రాణి రోరిచ్. అండ్ ఈ అవార్డు పొందిన సెకండ్ పర్సన్ ఎవరు అంటే మనకి బిఎన్ సిరికాల్. ఓకే, సో ఆ తర్వాత ప్రజెంట్ 2015 నుంచి 2018 వరకు చూద్దాం. సో ప్రీవియస్గా కూడా ఇంపార్టెంట్ మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి ఒక్కోసారి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉండొచ్చు. సో ఫస్ట్ మనం 2018 రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ ఇచ్చింది ఎవరికి అంటే 66th పర్సన్ అనమాట ఇతను అమితాబ్ బచ్చన్. ఓకే, సో యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ 2018లో వచ్చింది. ఆ తర్వాత 2017లో వినోద్ ఖన్నా, 2016లో ఒక డైరెక్టర్ ఇతను వచ్చేసి కాశీనాథుని విశ్వనాథ్ అంటాము. ఓకే, సో 2016. అండ్ నెక్స్ట్ ఈ అవార్డు పొందినటువంటి మరణానంతరం పొందిన తర్వాత ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే పృథ్వీరాజ్ కపూర్. సో అతను చనిపోయాక ఆ అవార్డు అనేది రావడం జరిగింది. ఆ పర్సన్ పృథ్వీరాజ్ కపూర్. సో అతనికి 1971లో ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ అసలు ఈ దాదాసాహెబ్ ఫాల్కే గురించి చూడాలంటే అసలు ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అన్నాం కదా. సో ఇతను అసలు పేరు వచ్చేసి మనకి దుండి రాజ్ గోవింద్ ఫాల్కే. సో ఇతను భారతదేశంలో ఫస్ట్ మూకీ చిత్రం అనేది తీయడం జరిగింది. అంటే మాటలు ఏముండవు, జస్ట్ సైలెంట్గా ఉంటుంది ఆ మూవీ. సో ఆ మూవీ తీశారు. ఆ మూవీ నేమ్ వచ్చేసి రాజా హరిశ్చంద్ర. సో అది 1913లో ఆ మూవీ తీయడం జరిగింది. ఓకే, సో ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా, చలనచిత్ర పితామహుడు అని అంటాం తెలుగులో. ఓకే, సో నెక్స్ట్ ఈ అవార్డు పొందినటువంటి అంటే ఒక గ్రూప్గా చూసుకుంటే మనకి 2 సిస్టర్స్కి రావడం జరిగింది, 2 బ్రదర్స్కి రావడం జరిగింది, అలాగే ఫాదర్ అండ్ సన్స్ కూడా రావడం జరిగింది అనమాట. సో వాళ్ళు ఎవరు అంటే సిస్టర్స్ వచ్చేసి ఆశా భోస్లే అలాగే లతా మంగేష్కర్. సో వీళ్ళిద్దరికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. అలాగే బ్రదర్స్ తెలుగు వాళ్ళు
ఎవరికి వచ్చింది అంటే ఇద్దరు బ్రదర్స్కి, బిఎన్ రెడ్డి అండ్ బి నాగిరెడ్డి. ఓకే, సో బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి అలాగే బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. అండ్ నెక్స్ట్ తెలుగువారు కాకుండా మిగిలిన వాళ్ళలో చూసుకుంటే మనకి బిఆర్ చోప్రా అలాగే యాష్ చోప్రా వీళ్ళిద్దరు, అలాగే రాజ్ కపూర్ అండ్ అలాగే శశి కపూర్. సో వీళ్ళిద్దరికి కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది రావడం జరిగింది. ఆ తర్వాత ఫాదర్ అండ్ సన్స్, తండ్రి కొడుకులకు కూడా రావడం జరిగింది. వాళ్ళు పృథ్వీరాజ్ కపూర్, సో ఇతని యొక్క కుమారులే రాజ్ కపూర్ అండ్ శశి కపూర్. సో వీళ్ళకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ రఘుపతి వెంకయ్య అవార్డ్. సో చలనచిత్ర పరిశ్రమలో సినీ రంగంలో ఇచ్చేటటువంటి నెక్స్ట్ అవార్డ్స్ కొన్ని ఉన్నాయి. అవి రఘుపతి వెంకయ్య అవార్డ్. సో రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చేసి మనకి 1980 నుంచి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది తెలుగు ఫీల్డ్లోనే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో హిందీ ఆ ఫీల్డ్స్లో కాకుండా ఓన్లీ తెలుగు చలనచిత్ర రంగంలో ఇచ్చేటటువంటి అవార్డు ఇది. అందులో మనకి తెలుగులో ఇచ్చేటటువంటి పురస్కారం కూడా ఇదే అన్నమాట, రఘుపతి వెంకయ్య అవార్డు అనేది. ఓకే, సో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే ఎల్వి ప్రసాద్. ఓకే, సో ఎల్వి ప్రసాద్ ఈయన ఒక యాక్టర్ అలాగే డైరెక్టర్ అలాగే ప్రొడ్యూసర్ కూడా. ఓకే, సో నెక్స్ట్ ఇతనికి 1980లో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ లాస్ట్గా తీసుకున్న వ్యక్తి ఎవరు అంటే 2016లో తీసుకున్నారు, చిరంజీవి గారు, యాక్టర్ ప్రొడ్యూసర్. ఓకే, అండ్ నెక్స్ట్ అది రఘుపతి వెంకయ్య అవార్డు గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కినేని నాగేశ్వరరావు అవార్డు. సో 2006లో ఈ అవార్డు ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. సో 2006లో ఎవరిచ్చారు అంటే మనకి దేవానంద్. ఓకే, సో దేవానంద్ గారికి ఫస్ట్ అక్కినేని నాగేశ్వరరావు అవార్డు అనేది ఇవ్వడం జరిగింది, మొదటి గ్రహీత. అండ్ సెకండ్ పర్సన్ ఎవరు అంటే షబానా అజ్మీ. సో రీసెంట్గా చూసుకుంటే మనకి 2019లో రేఖ, సినీ యాక్టర్ రేఖ ఉంది కదా, సో ఆవిడికి అక్కినేని నాగేశ్వరరావు అవార్డు ఇచ్చారు. అలాగే 2018లో శ్రీదేవి గారు. ఓకే, తర్వాత ఎన్టీఆర్ నేషనల్ అవార్డు. సో ఎన్టీఆర్ అవార్డు అంటాము. సో ఇది 1996లో స్టార్ట్ అయ్యింది. అలాగే దీనికి ఫస్ట్ వ్యక్తి ఎవరు, రెసిపెంట్ ఎవరు అంటే 1996లో ఇవ్వడం జరిగింది. ఆ ఫస్ట్ పర్సన్ అక్కినేని నాగేశ్వరరావు గారు తొలి వ్యక్తి. ఆ తర్వాత సెకండ్ పర్సన్ వచ్చేసి దిలీప్ కుమార్. సో ఇతనికి 1997లో ఇవ్వడం జరిగింది, దిలీప్ కుమార్. అండ్ లాస్ట్గా తీసుకున్న పర్సన్ ఎవరు అంటే 2016లో ఇవ్వడం జరిగింది, రజనీకాంత్. ఓకే, రజనీకాంత్ రైట్, 2016లో ఇచ్చారు ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్. సో ఇదండి టోటల్గా మనకి సినీ రంగంలో ఇచ్చేటటువంటి కొన్ని అవార్డ్స్ గురించి చూసాం. ఓకే, సో అలాగే సినీ రంగం గురించి చూస్తున్నాం కాబట్టి సో ఫస్ట్ మూవీ వచ్చేసి రాజా హరిశ్చంద్ర అయితే ఫస్ట్ టాకీ మూవీ కూడా చూద్దాం. టాకీ మూవీ. సో టాకీ మూవీ వచ్చేసి మన తెలుగులో వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ మూవీ భక్త ప్రహ్లాద. ఓకే, సో అండ్ అలాగే ఇండియాలో చూసుకుంటే అంటే ఒక తెలుగులోనే కాదు ఇండియాలో ఫస్ట్ మూవీ ఏంటి అంటే ఆలం అరా. ఆలం అరా. ఓకే, సో ఇది వచ్చేసి మనకి 1931లో వచ్చిందనమాట ఈ మూవీ, ఫస్ట్ టాకీ మూవీ. అండ్ భక్త ప్రహ్లాద కూడా సేమ్ 1931లోనే రావడం జరిగింది. సో ఇది ఫస్ట్ టాకీ మూవీ గురించి. సో ఇదండి టోటల్గా ఈ అవార్డ్స్. సో ఇంకా కొన్ని అవార్డ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ రంగంలో ఇచ్చేటటువంటి అవార్డ్స్ ఉన్నాయి, ఇంకా అదర్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. సో అవి మనం నెక్స్ట్ క్లాస్ నుంచి కంటిన్యూ చేసేద్దాం. సో ఇక్కడ ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి, సో వాటికి ఆన్సర్ చేయండి. సో క్వశ్చన్ వచ్చేసి మనకి ద భారత్ రత్న అవార్డ్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్. ద భారత్ రత్న అవార్డ్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్. సో భారతరత్న అవార్డ్ అనేది ఏ ఫీల్డ్లో ఇవ్వడం జరుగుతుంది? సో ఆన్సర్ చేయండి. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్, పబ్లిక్, ఆల్ ఆఫ్ దీస్. సో ఏ కేటగిరీస్లో ఇస్తారు మనకి భారతరత్న అవార్డ్ అనేది?
సో ఆల్రెడీ మనం చూసాం కదా, భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్. సో ఇది మనకి అత్యున్నత పౌర పురస్కారం అనమాట, అత్యున్నత సివిలియన్ అవార్డు భారతరత్న అనేది. సో మనకి అది ఏ ఏ రంగాల్లో ఇస్తున్నారు అంటే 5th వన్ ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ఫర్ ద కాంట్రిబ్యూషన్ టు లిటరేచర్. సో లిటరేచర్కి ఇచ్చేటటువంటి అవార్డ్స్ ఏంటివి? సో ఇక్కడ 5 ఆప్షన్స్ ఉన్నాయి. సో 5లో ఏవి లిటరేచర్కి ఇస్తారో సో కరెక్ట్గా ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా లిటరేచర్, సాహిత్య రంగంలో ఇచ్చేటటువంటి అవార్డ్స్ ఏవి? సో ఇక్కడ మనకి 5 ఉన్నాయి ఆప్షన్స్. బుక్కర్ ప్రైజ్, మూర్తిదేవి అవార్డ్, సరస్వతి సమ్మాన్, జ్ఞాన్పీఠ్ అవార్డ్. సో ఈ అవార్డ్స్లో ఏది లిటరేచర్కి సంబంధించింది? ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ దీస్. సో కరెక్ట్గానే ఆన్సర్ చేశారు. ఓకే, సో ఆప్షన్ 5 ఈజ్ ద కరెక్ట్ వన్. సో జ్ఞాన్పీఠ్ అవార్డ్ గురించి చూసాం, సరస్వతి సమ్మాన్, మూర్తిదేవి అవార్డ్, బుక్కర్ ప్రైజ్. ఈ బుక్కర్ ప్రైజ్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, రేపటి క్లాస్లో. అండ్ నెక్స్ట్, కాంట్రిబ్యూషన్ టు విచ్ ఫీల్డ్ ఈజ్ హానర్డ్ బై దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్? ఆప్షన్స్: ఫిల్మ్స్, స్పోర్ట్స్, మ్యూజిక్, లిటరేచర్, నన్ ఆఫ్ దీస్. ఏ ఫీల్డ్లో మనకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది? సో ఏ ఫీల్డ్, ఏ కేటగిరీలో మనకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది? సో ఆప్షన్స్: ఫిల్మ్స్, స్పోర్ట్స్, మ్యూజిక్, లిటరేచర్, నన్ ఆఫ్ దీస్. ఓకే, సో ఆన్సర్ చేయండి కరెక్ట్గా. ఓకే, సో అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఫిల్మ్, సో సినీ రంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారం కూడా ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డే, రైట్? సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మనం రేపటి క్లాస్లో నెక్స్ట్ అవార్డ్స్ గురించి, ఇంకా ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి, నోబెల్ ప్రైజెస్, రామన్ మెగసెసే అవార్డు, మ్యాన్ బుకర్ ప్రైజర్, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, రేపటి క్లాస్లో. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో అలాగే మీరు మా జీజేపీ తెలుగు యాప్ని, ఆండ్రాయిడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈరోజు రేపు దాంట్లో ఆఫర్ ఉంది. జస్ట్ ప్రోమో కోడ్ వచ్చేసి హోలీ. ఈ హోలీ ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ.